విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సర్వమంగళాయ నమః. ఈరోజు మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో భాగంగా వెన్ చిత్రాలు అంటారు. వెన్ చిత్రాలు మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఎలా గీసుకోవాలి. ఇప్పుడు ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. అంటే ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ. అంటే ఏలో ఉన్నటువంటి ఇప్పుడు 1, 2, 3, 4 అనేటువంటివి ఏలో ఉంటాయి, ఏ యూనియన్ బిలో ఉంటాయి, బి యూనియన్ ఏలో ఉంటాయి. అయితే వెన్ చిత్రంగా ఏ విధంగా వేయాలి. ఇప్పుడు వెన్ చిత్రం అనేటువంటిది ఇది ఈ ఏ వెన్ చిత్రములు, ఇది బి. అంటే ఈ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. ఇప్పుడు దీన్ని బ్లాక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చూడండి, మనము ఏనంతా బ్లాక్ చేద్దాం. ఏనంతా బ్లాక్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ బీని కూడా బ్లాక్ చేయాలి. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ కాబట్టి ఏ మొత్తం కవర్ అయిపోయింది. అంటే ఏలో ఉండేటువంటివి బిలో కూడా ఉంటాయి, బిలో ఉంటాయంటే దీన్ని కూడా బ్లాక్ చేయాలి. ఈ విధంగా అంటే చూడండి, ఈ వెన్ చిత్రాల్లో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4, బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా 1, 2, 3, 4. ఈ నంబర్లు ఏ విధంగానే ఈ వెన్ చిత్రాలు కూడా ఎక్కడ ఉన్నటువంటిది మొత్తం బ్లాక్ చేయాలి. ఏదో విధంగా బీని కూడా మొత్తం బ్లాక్ చేయాలి. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. అదేవిధంగా మనం బిల్డ్ చేస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1, 2 ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఏలో ఏమున్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. బిలో 2, 3, 4, 2, 3, 5 ఉన్నాయి, 5, 6 ఉన్నాయి. ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి? ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 3. అంటే ఏలో బిలో రెండింటిలో ఉండే నంబర్లు ఏ ఇంటర్సెక్షన్ బి నంబర్లు అవుతాయి. అయితే వెన్ చిత్రం ఎలా గీయాలి? ఈ వెన్ చిత్రం అనేది ఎలా గీస్తాం చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ చిత్రం. ఏ ఇంటర్సెక్షన్ వెన్ బి వెన్ చిత్రం. దీంట్లో ఇప్పుడు రెండిట్లో ఉండేది ఏంటి? 2, 3. చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 నంబర్లు ఉంటాయి. ఇక్కడ 2, 3, 5, 6. అంటే బిలో ఎన్ని నంబర్లు ఉంటాయి, ఏలో ఎన్ని నంబర్లు? 1, 2, 3, 4 నంబర్లు ఉంటాయి. కానీ కామన్ నంబర్లు ఏంటి అంటే ఏలో బిలో ఉండే నంబర్లు 2, 3. ఈ 2, 3 నంబర్లు ఇట్లా బ్లాక్ చేయాలి. ఇప్పుడు వెన్ చిత్రం గీసేటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇదన్నమాట. చూడండి, ఇది ఈ మధ్య భాగమే, ఏ బి కలిసిన మధ్య భాగమే ఏ ఇంటర్సెక్షన్ బి. అదేవిధంగా ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఇప్పుడు నంబర్ మొబైల్ చిత్రం ప్రకారం చూద్దాం. ఏ మైనస్ బిలో ఎలా ఉంది? ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఈ 2 వెన్ చిత్రాలు చూస్తే ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ నుండి బి తీసేయాలి. ఇప్పుడు ఏ అనేటువంటిది అంతా ఉంది చూడండి, కానీ బి అనేది ఏలో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఏ బి కలవనటువంటి ఏని మాత్రమే మనం డార్క్ చేయాలి. చూడండి, ఏ కలవకుండా ఉన్నటువంటి ఏ మైనస్ బి అంటే ఇప్పుడు
అంటే ఇది బి. అంటే బి ఏ లోపలికి వచ్చినప్పటికీ బి ఎంతైతే ఆవరించిందో ఆవరించిన భాగాన్ని విభజించేసి ఏ వరకే బి కలవని ఏ భాగాన్ని మాత్రమే మనం డార్క్ చేయాలి. కాబట్టి ఏ మైనస్ బి అంటే ఈ యొక్క బి కలవని ఈ బయటి భాగం మాత్రమే మనం డార్క్ చేస్తే ఏ మైనస్ బి అవుతుంది. అదేవిధంగా బి మైనస్ ఏ. ఇప్పుడు అదేవిధంగా బి మైనస్ ఏ చూడండి. బి మైనస్ ఏ అంటే ఇందాకట్లాగానే ఇప్పుడు ఇందాక ఏం డార్క్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? బి మైనస్ ఏ అంటే రెండు ఒకటి. ఇప్పుడు బిని మాత్రమే డార్క్ చేయాలి. వెన్ చిత్రంలో ఇప్పుడంటే ఏ ఎంతవరకు అవుతుందో వదిలేసి బి సపరేట్గా బాగానే చూడండి. అంటే చూడండి ఈ విధంగా బిని మాత్రమే మనము డార్క్ చేయాలి. అంటే ఇదంతా బి. ఇదంతా ఏలో బి భాగం కూడా కలిసి ఉంది, కానీ ఉమ్మడి భాగం కాబట్టి ఇది ఉమ్మడి భాగం కాబట్టి ఉమ్మడి భాగాన్ని వదిలేసి మనం ఏ భాగాన్ని మాత్రమే డార్క్ చేయాలి. బి భాగాన్ని మాత్రం ఈ బి మైనస్ ఏ కాబట్టి బి భాగాన్ని మాత్రమే డార్క్ చేయాలి. ఇక్కడ ఏ భాగాన్ని మాత్రమే డార్క్ చేసాం. అంటే ఏ మైనస్ బి ఈ విధంగా వెనచిత్రం ఉంటుంది. బి మైనస్ ఏ వెనచిత్రం ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇది నచ్చితే మళ్ళీ మనం మరొక ఎగ్జాంపుల్ చెప్తాం. మైనస్ ఏ చూడు, ఏజ్ ఎట్ ద పవర్ 1 నుంచి న్యూ మైనస్ ఏ. అప్పుడు ఈ A1 అనేటువంటి మ్యూ మైనస్ ఇది ఒక వెనచిత్రం. చూడండి, ఈ వెనచిత్రం ఎలా గీయాలంటే 7 మ్యూ మైనస్ ఏ వెనచిత్రం ఎలా గీయాలంటే ఇది ఒక వెనచిత్రం, ఒక చిత్రం ఇది అనుకుందాం. ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. దీన్ని ఏ అనుకుందాం, ఇది ఏ. ఇది దీన్ని మ్యూ అనుకుందాం, ఇది మ్యూ. దీని ఆన్సర్ A1. A1 = మ్యూ మైనస్ ఏ. మ్యూ మైనస్ ఏ అంటే ఇప్పుడు ఏ ఈ లోపల ఉండేది ఏ, ఈ చుట్టుపక్కల ఉండేది బి. ఈ మీలో లోపల ఏ ఉన్నప్పటికీ ఈ ఏని తప్పించి మనం డార్క్ చేయాలి. ఇది ఏ, ఇదంతా డార్క్ చేయాలి. ఇదంతా ఏంది? ఇదంతా బయట భాగం అంతా మ్యూ అవుతుంది, లోపల భాగం ఏ అవుతుంది. ఏ టచ్ చేయకుండా మీలో నుంచి ఏ తీసేయడం అంటే ఇదంతా డార్క్ చేయడమే. విధంగా డార్క్ చేసేస్తే మీ మైనస్ ఏ ఉంటుంది. మీ మైనస్ ఏ = A1 ఎట్ ద పవర్ 1. అదేవిధంగా దీని ప్రకారం ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏ యూనియన్ బి ఏ అవుతుంది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి ఏ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఏ అవుతుంది. దీన్ని యూనియన్ అంటే సమ్మేళనము. యూనియన్ అనేటువంటిది యూనియన్ సింబల్ సమ్మేళనము, కలపడం, సమ్మేళనము. ఇంటర్సెక్షన్ దాన్ని ఛేదనము. ఉమ్మడిగా ఉండే ఛేదనము, తీసేయడం అనమాట. కామన్గా ఉండేవి మాత్రం వేరే, కామన్గా ఉండే బిట్ ఇందాక చెప్పాము కదా,
కామన్ ఏ యూనియన్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఛేదనము. యు అంటే సమ్మేళనము. దీన్ని అనువర్తిత నియమం అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దీన్ని ఈ నియమాన్ని అనువర్తిత నియమము. అనువర్తిత నియమము అంటారు. అనువర్తిత నియమంలో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవును. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవును. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. కాబట్టి ఈ చిత్రాల ఆధారంగా ఈ మ్యాథమెటిక్స్ ట్రిక్స్ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.